श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं మంగళమాతనోతు. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మండపంలో వైభవోపేతంగా బంగారు సింహాసనంపై వేంచేసి ఉన్నాడు. ఒకవైపున లక్ష్మణస్వామి, ఇంకోవైపున సీతమ్మ ఇద్దరూ ఉండగా మధ్యలో రామచంద్రమూర్తి శంఖచక్ర ధనుర్బాణధారి అయి వైకుంఠరాముడుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. వైకుంఠరాముడు శ్రీరామచంద్రమూర్తికి ఈనాడు ఇప్పుడు దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా వేద స్వస్తిని చెప్పడం జరిగింది. మంగళవాద్యాన్ని ఆరంభించిన తర్వాత మంగళవాద్యం అయిన వెంటనే విశ్వక్సేన పూజతో ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. మంగళవాద్యం కుర్యా శాంతి మంత్ర పఠనానంతరం మంగళవాద్యం కుర్యాత్. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభయశరాన్ సవ్యేతరుర్ధక్రమాద్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. సవ్యే చక్రశరాసనే కరయుగే శంఖం శరన్ దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంముఖం శ్రీసఖం వామోర్శ్రిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శ్రీభద్రా విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే. వైకుంఠాగమనాత్ స్తువంతి సుధిజో వైకుంఠరామేతితం ఓంకారాత్మక వర్ణరూప విభవాదోంకార రామేతి చ కోదండాశుక శంఖచక్ర భరణాచ్చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం. శ్రీమద్వైష్ణవ సంప్రదాయ విధినా శ్రీపాంచరాత్రేణ చ శ్రీభక్తాగ్రణి రామదాస మనసః సమ్మోదకృద్వర్త్మనా సౌభాగ్యాచ్యుత గోత్రయోర్భగవతోః సీతారమారామయోః భద్రాద్రౌ క్రియమాణ రామనవమి కళ్యాణమాసేవ్యతాం. గురుం పూర్వం ఇందిరాగృహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్. దర్భాన్ ధారయమాణః పాణిః ప్రాణానాయమ్య ఓం పృథివ్యాః మేరోః పృశ్రషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమా ఆత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం 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 శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవారాహ కల్పే వైవస్వతరే యుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్య
ప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రే తిరుకల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభా సన్నిధౌ తస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే పునర్వసు నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య అగణితానేక దివ్యావతారస్య దేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్యాణం ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతీనాం జగదాచార్యాణం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి శ్రీచరణానాం మంగళాశాసన పురస్సరం లోక కళ్యాణార్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం క్షేత్రాభివృద్ధ్యర్థం సకల సంపత్సమృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నికధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీరామనవమి దివ్య కళ్యాణ మహోత్సవం కరిష్యే. అంతా ఒకసారి చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప శాంతయే యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం. మీ అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. అంతా కూడా గోత్రస్య నామధేయస్య సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ ఉపశాంత్యర్థం శ్రీభద్రాచల శ్రీరామచంద్ర స్వామినః కటాక్షద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీరామనవమి తిరుకల్యాణోత్సవం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే. అస్మిన్ భారతదేశే వర్తమానానాం సనాతన ధర్మ
అవలంబీనాం సర్వాసాం ప్రజానాం సర్వాసాం ప్రజానాం సర్వేషాం ప్రాణినాం చ సర్వేషాం ప్రాణినాం చ భారతదేశే అస్మిన్ భారతదేశే విద్యమానానాం విద్యమానానాం వైదికానాం పాలకానాం కర్షకానాం కార్మికానాం చ ఆయురారోగ్య ఐశ్వర్యాభిబల సిద్ధ్యర్థం ఐశ్వర్యాభిఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోకకల్యాణార్థం ఏవం జైనుల గోత్రోద్భవస్య యనుమల రేవంత్ రెడ్డి నామధేయస్య గీతానామ ధర్మపత్ని సమేతస్యాతు కుటుంబస్య అచ్యుత గోత్రోద్భవస్య భట్టి విక్రమార్క నామధేయస్య నందినీ నామ ధర్మపత్ని సమేతస్యాతు కుటుంబస్య పదునుల గోత్రోద్భవతి మురళీధర్రావు నామధేయస్య కుండా సురేఖ నామ ధర్మపత్ని సమేతస్య ఉల్లుట్ల గోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య మాధురీ నామ ధర్మపత్ని సమేతస్య మామిళ్ళ గోత్రోద్భవస్య తుమ్మల నాగేశ్వరరావు నామధేయస్య భ్రమరాంబ నామ ధర్మపత్ని సమేతస్యాతు కుటుంబస్య అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రమతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాహ్య ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః విశ్వక్సేనమావాహయామి ఓం శివః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువస్సువః విశ్వక్సేనమావాహయామి ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితరతుజం సూత్రవత్యా సమేతం యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్చదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం చ దుర్బాహం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజిన్వథా ఆపో జనయథాచనః శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయం ఓం యువం వస్త్రాణి పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్గాః అవాదిరతమనృతాని విశ్వా రతేన మిత్రా వరుణా సచేథే శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతం ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి దివ్యశ్రీచందనం ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీమతే విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం ఓం ఆయనేతే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీః పుండరే ఏకాని సముద్రస్య గృహా ఇమే శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి ధూపం ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ఓం జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి
శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి ఓముద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిరరతిం మమ పశోపుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ భద్రాద్రిరామ గోవింద గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి పుష్పైః అక్షతైశ్చ పూజయామి ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం సేనేశాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం శంఖచక్రగదాధరాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం నేత్రహస్త విరాజితాయ నమః ఓం పద్మాసన సుసంయుక్తాయ ఓం నమః కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః ఓం మేఘశ్యామాయ నమః ఓం పీతవాససే నమః ఓం తప్తకాంచన భూషణాయ నమః ఓం కరివక్త్రాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం నిర్విఘ్నాయ నమః ఓం దైత్యమర్ధనాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మజ్ఞాన పరాయణాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి యథాభాగశః బహుబీజఫలే నివేదయామి ప్రోక్ష్యా పరిశిచ్యా నివేద్య ఓం దేవస్య త్వా సవిదుః ప్రసవేష్మినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం నిరవపన్ గృహాణ స్వాహా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తోపాదౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్ర పుష్ప దక్షిణాన్ సమర్పయామి ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంతః ప్రచోదయాత్ అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా ఆవాహిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భవంతో మహాంతో గృహంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు సేన ప్రసాదం శిరసా గృహంతు విశ్వక్సేన ప్రసాదం చ శిరసా ధారయేత్ సుధేః సైనికాధేశమారంభేతి విచక్షణః ఏవం పూజాం సమాప్యాధ యజ్ఞేనోద్వాసనం చరేత్ ఓం యజ్ఞేన యజ్ఞమగిజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ते हनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः उत्सवे शोभनार्थं च పునరాగమనాయ చ सर्वेषु कालेषु समस्तदेशेष्वशेषकार्येषु तदेश्वरेश्वरः भगवाननादिर्ममास्तु माङ्गल्यभिवृद्धये हरिः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः జయో భూతిర్భువానేతిర్మతిర్మమ अनन्याश्चिन्तयन्तो माय्ये जनाः पर्युपासते తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం स्मृते सकलकल्याणभाजनं यत्र जागते పురుషస్థం ప్రజనిత్యం ప్రజామి శరణం హరి सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనో హరి लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాం లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః సంకల్పించినటువంటి కార్యం నిర్విఘ్నంగా జరగాలని విశ్వక్సేన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతరత్రా మనం చూస్తే గణపతిని పూజిస్తారు ఏ విఘ్నాలు కలగకుండా. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణు పారిషదుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించిన తర్వాతే విష్ణు సంబంధమైనటువంటి ఏ పూజనైనా సరే ఆరంభించడం జరుగుతుంది. ఎలాగైతే మనకిక్కడ ఒక ఏర్పాటు చేసిన తర్వాత చీఫ్ వచ్చి మొత్తం అంతా చెక్ చేసి ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఎలాగైతే నిర్ధారించి సర్టిఫై చేస్తారో అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగటం కోసం విశ్వక్సేనుణ్ణి ఆరాధించి విష్ణుమూర్తి యొక్క సైనాధ్యక్షుడైనటువంటి ఆయన ఇక్కడికి వచ్చి చేస్తాడు. విశ్వమంతా వ్యాపించినటువంటి సైన్యం ఎవరికైతే ఉందో ఆయనకే విశ్వక్సేనుడు అని పేరు. ఒకసారి విష్ణులోకంలో ఉన్న సందర్భంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నారుట. ఆ సందర్భంలో దేవతలందరూ ఓడిపోతున్నటువంటి సందర్భంలో అందరూ వచ్చి విష్ణుమూర్తిని శరణు వేడితే ఆ సందర్భంలో కుముదుడు అనేటువంటి ఒక పారిషదుడు వస్తాడు. అయ్యా ఇంత దానికి మీరు వెళ్ళాలా, నేను వెళ్ళి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసి వస్తాను అని చెప్పి దేవతలందరికీ కూడా జయాన్ని చెట్టిపెట్టాడు. ఆ సందర్భం నుంచి అప్పటి నుంచి ఆయన విశ్వక్సేనుడి యొక్క పదవిని పొందడం జరిగింది. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం అని చెప్పినట్లుగా ఆయనకు ఉన్నటువంటి సైన్యం మొత్తం కూడా కరిముఖులు, మొత్తం ఏనుగు ముఖం ఎలాగైతే ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఆయన సైన్యంలో ఉంటారుట. ఈ జరిగేటువంటి కళ్యాణం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండటం కోసం అటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం జరిగింది. తదుపరి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించబోతున్నారు.